తెలుగు రాష్ట్రాలకు బిగ్ షాక్. ఎంపీ సీట్లకు ఎసరు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల పెత్తనాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందా? అందులో భాగంగానే వచ్చే ఏడాది డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనుందా? అదే జరిగితే దేశంలో ఉత్తరాది రాజకీయ నేతల పెత్తనం పెరిగిపోతుందా అనే చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే కేంద్రం ఎలాంటి విధానం అనుసరించబోతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు వేదికలపై ప్రశ్నిస్తున్నారు. మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ అంటే, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా పెంచాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా దక్షిణాదికి, అందులోనూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదు అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. దక్షిణాదిన సీట్లు తగ్గవు అంటే పెరగవనే కదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదిన సీట్లు పెరిగి దక్షిణాదిలో తగ్గితే పార్లమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో సౌత్ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లే. అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. 19 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతమున్న మొత్తం లోక్సభ స్థానాలు 753కి పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరుతాయి. మొత్తంగా సౌత్ వాటా 19% పడిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెరదీసినట్టవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లే పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ సీట్లుండగా 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుండగా ఒక స్థానానికి కోతపడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా 2 పెరిగి 41కి చేరుకుంటాయి. కర్ణాటకలో 28 స్థానాలుండగా 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటివి భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలుండగా అవి 128కి చేరుకుంటాయి. బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.